అందరికీ హాయ్ అండి. పప్పుతో బొబ్బట్లు ఎంతో మంది చేసి తిని ఉండొచ్చు. కొబ్బరికాయతో తక్కువ టైంలో తక్కువ పదార్థాలతో ఎక్కువ టైం నిలువ ఉండేలాగా, ఎక్కువ రోజులు నిలువ ఉండేలా ఎలా చేసేదని చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈ కొబ్బరికాయలు వచ్చి వరమహాలక్ష్మి రోజు మనం కలశం మీద పెడతాం కదా, ఆ కొబ్బరికాయలు అనమాట. ఈ కొబ్బరికాయలతో మనం కారం పదార్థాలు ఏమీ ఉండకూడదు. ఏమి చేసినా మనం స్వీట్ ఐటెం చేసుకోవాలి, చట్నీ అవన్నీ చేయకూడదు. తర్వాత ఇవి కొబ్బరికాయలు మనం బొబ్బట్లు చేసుకుని నలుగురు పంచుకుని మనం తిన్నా మంచిదేనండి. కొబ్బరికాయలు వరమహాలక్ష్మి రోజు పెట్టిన కలశం కొబ్బరికాయ కాబట్టి బయట వాళ్ళకి ఇవ్వకూడదని ఏమీ లేదండి. మనం బొబ్బట్లో కొబ్బరికాయ బూరలో ఏది చేసినా కూడా నలుగురు పంచుకొని తింటే చాలా మంచిది. ఇలా కొబ్బరికాయ పట్టుకుని ఆ 3 గీట్లు ఉంటాయి కదా, దానిపైన కొట్టేసినామంటే రౌండ్గా పగులుతుందండి. మనం దేవుడు పూజ చేసినప్పుడు కూడా ఇలాగే కొట్టినారంటే కరెక్ట్గా రౌండ్గా పగిలితే మన మనసు ఎంతో ఖుషిగా ఉంటుంది. కొట్టే విధానం నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా. కొబ్బరికాయలు కొట్టే ముందు బాగా కడగాలి, ఎందుకంటే పసుపు అంతా రాసి ఉంటాం కదా, తురిమేటప్పుడు పసుపు పడిపోతుంది కాబట్టి కడిగేసి కొట్టండి. నెక్స్ట్ మనకి 2 కొబ్బరికాయలు, ఒక బౌల్ నిండా కొబ్బరి తురుము వచ్చింది. తర్వాత వచ్చి బెల్లం అండి. బెల్లం నేను క్వాంటిటీ తర్వాత చెప్తాను, మీకు ఇప్పుడు చెప్తే ఇలాగా అర్థం కాదు, నేను తర్వాత చెప్పే ప్రాసెస్లో చెప్తాను, ఓకేనా. మీరు వీడియో కంటిన్యూ చూస్తుండండి. మైదా పిండి ఒక 1/2 కేజీ కావాలండి. మైదా పిండి బదులు మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి చిరోటి రవ్వ అంటారు, కర్ణాటకంలో చిరోటి రవ్వ అంటారు. చిన్న రవ్వ అండి, చిన్న సైజు రవ్వ తీసుకోవాలి. దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ గసగసాలు, యాలకి ఫ్లేవర్ కోసం ఎన్నైనా తీసుకోవచ్చు. నేను ఒక 10 నుండి 15 తీసుకున్నాను. బొబ్బట్లు అనే తర్వాత నూనె ఎక్కువ కావాలి కాబట్టి నూనె ఒక 1/2 లీటర్ లాగా తీసుకోవాలి. మనం బొబ్బట్లు చేసే ఒక గంట ముందు మైదాపిండి కలుపుకోవాలండి. సో దానికోసమనే ఫస్ట్ ఒక 1/2 కేజీ మైదాపిండిలో ఒక 3 టేబుల్ స్పూన్ చిరోటి రవ్వ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా ఒకసారి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత నీరు వేసుకొని కలపాలి అనమాట. ఎప్పుడు కూడా మనం బొబ్బట్లు చేస్తామంటే ఒక గంట 2 గంటల ముందు మనం మైదాపిండి కలిపి ఉంచేసినామంటే మనం బొబ్బట్లు చేసేటప్పుడు బాగా నాని సాఫ్ట్గా వస్తుందండి. ఇదొక మంచి టిప్స్, ఓకేనా. ఇలా నీరు కలిపేటప్పుడు కొంచెం కొంచెం నీరు వేసుకొని కలపాలి. ఎక్కువ నీరు వేసారంటే పల్చగా అయిపోతుంది, మళ్ళీ ఇబ్బంది అండి. మళ్ళీ మైదాపిండి కావాలి, చిరోటి రవ్వ కావాలి, అన్నీ వేసుకోవాలి. సో దానికోసమే కొంచెం కొంచెం నీరు వేసుకుని మన చపాతీ ముద్దలకు కలుపుతాం కదా, అంత గట్టిగా కలపకూడదండి, ఇంకా పల్చగా ఉండాలన్నమాట. బొబ్బట్లకి పల్చగా ఉండాలి. చపాతీ ముద్ద కన్నా పూరీ ముద్ద కన్నా బొబ్బట్లకి కొంచెం పల్చగా ఉండాలన్నమాట. అలాగని ఎక్కువ పల్చగా చేసినారంటే మీరు బొబ్బట్లు చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇందులో ఏంటంటే మనం చిరోటి రవ్వ వేసాం కదా, కొంచెం పల్చగా అయినా కూడా ఒక గంట నానిన తర్వాత బాగా సెట్ అయిపోతుంది. అలాగని ఎక్కువ పల్చగా చేయకూడదు, చపాతీ ముద్ద కన్నా కొంచెం పల్చగా ఉండాలి, ఓకేనా. ఇలాగా కొంచెం నీరేసి కలిపిన తర్వాత నూనె ఒక దోసెడు వేసుకొని బాగా నూనెతో లాస్ట్లో కలపాలండి. కలిపిన తర్వాత ఆ ముద్ద వచ్చేసి మనం ఇలా లాగినామంటే ఇలా రావాలన్నమాట, గట్టిగా ఉండకూడదు, తెగిపోకూడదు. మనం చేయిలోని పట్టి ఇలా లాగిన వచ్చినట్టు ఉండాలి, ఓకేనా. ఇలాగ అయిన తర్వాత బాగా కలిపి దానిపైన కొంచెం నూనె వేసుకోవాలండి. ఆ పిండి డ్రై కాకుండా బాగా నానుతుంది. మనం బొబ్బట్లు చేసేటప్పుడు తెగకుండా రౌండ్గా సాఫ్ట్గా వస్తుంది. పైన కూడా కొంచెం నూనె వేసిన తర్వాత ఒక ప్లేట్ మూత పెట్టి గంట నుండి గంటన్నర నానబెట్టినామంటే మనం చేసే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చి మనం కొబ్బరికాయ తురుముకున్నాం కదా, ఒక మిక్సీ జార్లో తురుమేసుకొని కొంచెం నీరు వేసుకోవాలి. ఫ్రెష్ కొబ్బరికాయ అయితే నీరు వేసే అవసరం లేదండి. వరమహాలక్ష్మి కొబ్బరికాయలు అప్పుడే 2 నెలలు అయిపోతుంది కదా, కొంచెం డ్రై అయ్యి ఉంటుంది కాబట్టి నేను కొంచెం నీరు వేసాను. ఫ్రెష్ కొబ్బరికాయ అయితే నీరు వేసే అవసరమే లేదు. ఇలాగ మనకి కొంచెం కొబ్బరికాయ అనేది చట్నీలాగా నైస్ అయిపోకూడదు, కొంచెం రవ్వలాగా మనం రుబ్బాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకుని వస్తే చాలండి. కొబ్బరికాయ క్వాంటిటీ తర్వాత చెప్తున్నాను కదా, మనం కొబ్బరికాయ తురుము ఏ బౌల్లోన నిండా తీసుకున్నామో అదే బౌల్లోన సగం బెల్లం తీసుకుంటే కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి. ఎక్కువ అయ్యేదు, తక్కువ అయ్యేదు. 1 కప్పు కొబ్బరికాయ తురుముకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటే చాలు, ఓకేనా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆ బెల్లం పాత్ర పెట్టేసి కొంచెం నీరు వేసుకోవాలి. నీరు వేసుకుని ఆ బెల్లం అంతా మెల్ట్ అవ్వాలి, ఎందుకంటే మనం వడబెట్టాలి, బెల్లంలో గలీజ్ ఉంటుంది కదా. సో దానికోసమని కర్రగబెట్టిన తర్వాత వడబెట్టుకోవాలి. ఆ వడబెట్టే పాత్ర దలసరిగా ఉండాలండి, ఎందుకంటే మనం ఇందులో కొబ్బరి తురుము వేస్తాం కదా, కింద అంటేస్తుంటుంది కాబట్టి మనం ఈ పాకం చేసేటప్పుడు కొంచెం గట్టి పాత్ర తీసుకోవాలి, ఓకేనా. గట్టి పాత్రలు కుక్కర్లో కానీ ఇలాగ ప్యాన్లో కానీ తీసుకున్నామంటే కింద అంటకుండా ఉంటుంది. బెల్లం నీరు 2 మరుగులు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలు లేకుండా చూసుకోండి, ఒత్తేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మీడియం ఫ్లేమ్లో
మనం బాగా కలుపుతూ ఉండాలండి. కొబ్బరికాయ మనం గ్రైండ్ చేసేటప్పుడు నైస్గా చట్నీ లాగా మాత్రం ఎప్పుడూ రుబ్బకండి. కొంచెం రవ్వలాగా కొంచెం బరక ఉండగానే రుబ్బాలి. ఓకేనా? ఈ ప్రాసెస్ మనం మీడియం ఫ్లేమ్లో చేయాలి. ఎందుకంటారా, హై ఫ్లేమ్ అంటే కింద అడుగు మాడిపోతుంది. తర్వాత మనం తీసుకునే పాత్ర దల్సరిగా ఉండాలండి. కుక్కర్ కానీ ఇలాగ ప్యాన్ దల్సరిగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. గసగసాలు ఇలాంటప్పుడు ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ వేసుకున్నామంటే కొబ్బరికాయ బొబ్బట్లు ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న యాలకి పౌడర్ వేసేద్దాం. ఈ ప్రాసెస్ ఇప్పుడు లోకి ఫ్లేమ్ టర్న్ చేసుకుని కలుపుతుండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. జాగ్రత్త అండి, చేసే బొబ్బట్లు టేస్ట్ బాగోదు, అడుగు మాడకూడదు ఎప్పుడు కూడా. ఈ పాకం గట్టిగా చేసినారంటే చల్లగైన తర్వాత ఇంకా గట్టి అయిపోతుంది. బొబ్బట్లు ఒత్తేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. పూర్ణం ఒక సైడ్, మైదాపిండి ఒక సైడ్ అయిపోతుంది. ఎప్పుడూ కూడా చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఎలాగున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎలాగున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసినామంటే చల్లగైన తర్వాత ఇలాగా కొంచెం గట్టి అయిపోతుంది. మీరు అప్పుడే గట్టి పాకం తీసినారంటే ఇంకా గట్టి అయిపోతుంది. చూస్తున్నారు కదా, ముద్ద మనం చుడుతుంటే ఇలా కొంచెం మెత్తగానే ఉండాలి, సాఫ్ట్గానే ఉండాలి, ఎక్కువ హార్డ్గా ఉండకూడదు. అప్పుడే బొబ్బట్లు కూడా బాగా ఉంటుంది. ఇలా చల్లగా అయిన తర్వాత అన్నీ కూడా ఉండలు చేసుకోవాలి. చూడండి, మైదాపిండి నేను 1 గంటన్నర 2 గంటలు నానబెట్టాను కదా, సాఫ్ట్గా బాగా నానింది అనమాట మైదాపిండి. తక్కువ అయినా కూడా 1 గంట అయినా నానాలండి. నానితేనే మనం చేసే బొబ్బట్లు సాఫ్ట్గా బాగా వస్తుంది. ఇక్కడ నేను ఒక నూనె కవర్ని కట్ చేసుకుని దానిపైన కొంచెం నూనె రాయాలి. నూనె రాయకపోతే ఆ కవర్ నుండి మన చేతికి వచ్చేటప్పుడు ఇరిగిపోతుంది. సో కవర్కి కొంచెం చుట్టూరు బాగా నూనె రాసుకొని ఒక చిన్న మైదాపిండి ముద్ద తీసుకొని పూరిలాగా చిన్న సైజు ఒత్తుకోవాలి. దానిపైన మనం కొబ్బరికాయ పూర్ణం రెడీ చేసుకుని ఉండలాగా పెట్టుకున్నాము కదా, ఆ ఉండ పెట్టేసి చుట్టూరు మైదాపిండితో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసేటప్పుడు మనకి మైదాపిండి కొంచెం ఎక్స్ట్రా వస్తుంది కదండి, వస్తే ఆ మైదాపిండి కొంచెం ముద్ద తీసుకోవాలి. మైదాపిండి హెల్త్కి మంచిది కాదు అంటారు. సో ఎక్కువ వాడేదొద్దు. అప్పుడప్పుడు కొంచెం సంవత్సరంకి 1-2 సార్లు ఇలా బొబ్బట్లు చేసేటప్పుడు మాత్రం వాడండి. లేదంటే గోధుమ పిండితో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు. కాకపోతే మైదాపిండి అంటే కొంచెం బాగా సాగి కొంచెం పల్సగా వస్తుంది మైదాపిండితో చేస్తే. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న మైదాపిండి తీసుకొని మళ్ళీ మనం ఎక్కడ ముద్ద తీసామో ఆ భాగం కిందకి పెట్టేసి పైన వత్తాలన్నమాట. మైదాపిండి ముద్ద తీసుంటాం కదా, కవర్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మైదాపిండి ఉన్నది తీసుంటాం కదా, ఆ భాగం కిందకి వేసుకుని నూనెలో కొంచెం చెయ్యి ముంచుకొని తర్వాత ఇలాగ ఒత్తీసినామంటే మన చెయ్యికి ఆ మైదాపిండి అనేది అంటకుండా పల్సగా బాగా వస్తుందండి. బొబ్బట్లు చూసినారు కదా ఎంత రౌండ్గా, ఎంత అంటే పల్సగా చేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసినామంటే పల్సగా రౌండ్గా చేసుకోవచ్చు. ఇంకోటి తెలుసండి, కొబ్బరికాయ పూర్ణం చేసి ఉంటాం కదా, ఆ పూర్ణము బొబ్బట్టు పూర్ణం మనం ఫ్రిడ్జ్లో ఒక 2-3 నెలలు కూడా ఉంచుకోవచ్చు, 6 నెలలు కూడా ఉంచుకోవచ్చు. మైదాపిండి ఒక 4-5 రోజులు ఉంచుకుని మళ్ళీ బొబ్బట్లు చేసుకొని తినొచ్చు. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద కొంచెం నూనె స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కవర్ మీద బొబ్బట్టు తట్టి ఉంటాం కదా, నిదానం తీసుకొని మన చేతులు ఆయిల్ ఉండాలండి, లేకపోతే మన చేతుల నుండి తవాకి అంటదు. ఓకేనా? కవర్ నుండి మన చేయికి రావాలంటే చెయ్యి ఆయిల్ ఉండాలి, చెయ్యి నుండి తవ మీదకి వెళ్ళాలంటే మన చేతిలో ఆయిల్ ఉంటేనే వెళ్తుంది. తర్వాత బొబ్బట్లు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో చూసుకొని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్ పెట్టినారంటే బొబ్బట్లు మాడిపోతుంది, ఒక పక్క ఉడకకుండా ఇరిగిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది కదా, బొబ్బట్లు చూసిన వెంటనే తినాలనిపిస్తుందా? మరి ఎందుకు లేట్ అండి, చాలా చాలా సులభంగా ఈజీగా తక్కువ పదార్థాలతో చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి బొబ్బట్లు ఇలా ఒత్తుకొని మీద అంటే మన ఇంట్లో చేసిన నెయ్యి వేసుకొని తింటే వావ్ సూపర్ అండి, చాలా బాగుంటుంది. బొబ్బట్లు, కొబ్బరికాయ బొబ్బట్లు ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఈసారి మీరు చేయండి. ఎప్పుడైనా ఇప్పుడు మనం కలుషం పెట్టుంటాం కదా, ఆ కొబ్బరికాయలతో మనం చట్నీ అవి ఇవి కారంగా యూజ్ చేయకూడదు. చూడండి బొబ్బట్లు ఎంత బాగా ఉబ్బుతుంది కదా. తర్వాత ఇలా స్వీట్ ఏదైనా ఒక స్వీట్ రెసిపీ చేసి ఈ కలశం పెట్టిన కొబ్బరికాయలతో నలుగురికి పంచుకొని మనం తింటే ఇంకా మంచిదట అండి. నేను ఆలకించాను, ఎవరో సాధువులు చెప్పేది ఆలకించాను. సో ఎప్పుడైనా ఇలా చేసేటప్పుడు ఒక ఇద్దరికైనా పంచుకొని తినండి. ఓకేనా? చూడండి ఎలా బాగా రెడీ అయిపోయింది. తర్వాత ఒక ప్లేట్లో వేసేటప్పుడు ఒకటికి అంటుకుంటా ఇంకొకటి బొబ్బట్లు ఇలా వేసుకోవాలన్నమాట. ఒక పైన ఒకటి వేసినామంటే ఆ మైదాపిండి అతుక్కొని మైదాపిండి ఊడిపోతుంది, పూర్ణం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఒకటికొకటి అంటుకుంటా సైడ్గా పెట్టుకోవాలి. ప్రతి ఒక్క బొబ్బట్టు తట్టినప్పుడు కవర్ మీద నూనె వేయాలి. అలాగే ప్రతి ఒక్క బొబ్బట్టు వేసేటప్పుడు తవ మీద కూడా కొంచెం నూనె స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అదొకటి గుర్తు చేసుకోండి, హై ఫ్లేమ్ వద్దు. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనం చేసే బొబ్బట్లు మంచి కలర్గా బాగా ఉడుకుతుంది అనమాట. లేదంటే ఎక్కువ మాడిపోతుంది. ఇలాగ ఒత్తేటప్పుడు అంటే కొత్త వారు చూస్తే తెలియదు కాబట్టి ఇంకొకసారి నేను చూపిస్తున్నాను. ఇలాగ బొబ్బట్లు చేసే
ప్రతి ఒక్క బొబ్బట్లకి కవర్ మీద నూనె రాయాలి. మన చేతుల్లో కూడా నూనె ఉండాలన్నమాట. తర్వాత పైన ఎక్కువలాగా మీకు మైదాపిండి ఏమైనా ఎక్కువలాగా ఉన్నట్టుంటే తీసేయండి. ఎందుకంటే మనకు మైదాపిండి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇలాగ కొంచెం ఎక్స్ట్రా ఉన్నట్టుంటే ఇలా తీసుకొని మనం బొబ్బట్టు తట్టాలన్నమాట. చూసారు కదా, చిన్న చిన్న ముద్దలు వచ్చినా మనం ఒక్క బొబ్బట్లో ఇంత ముద్ద తీసినట్టు అవుతుంది. ఎక్కడ మైదాపిండి తీసామో ఆ భాగం కిందకి వేసుకొని మన చేతులు కొంచెం నూనె చేతులు చేసుకుని పైన ఇలాగ ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకున్నామంటే మనకి ఎంత పలుచ కావాలో అంత పలుచగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కొబ్బరికాయ మనం గ్రైండ్ చేసాం కదా, కొబ్బరికాయ తురుము గ్రైండ్ చేసిన తర్వాత మనకి కొబ్బరికాయ ముక్కలు ఎక్కడెక్కడ ఉండకూడదండి. నైస్గా రవ్వలాగా అయిపోవాలా. చిన్న చిన్న ముక్కలు ఉన్నదంటే ఇలాగ ఒత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ చిన్న ముక్కలు బాగా బయటకు వచ్చేసి ఆ పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఒబ్బట్లు ఒత్తడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్న చిన్న ముక్కలు లేకుండా చూసుకోండి. చూడండి, ఒబ్బట్లన్నీ రెడీ అయిపోయింది. తినడానికి నెయ్యితోటి, అది ఇంటి నెయ్యితోటి తింటే ఇంకా చాలా బాగుంటుంది. మేము కర్ణాటకంలో ఉన్నాం కాబట్టి ఒబ్బట్టు వచ్చేస్తుంది. బొబ్బట్లు కొంచెం తక్కువ వస్తుంది, ఒబ్బట్టే ఎక్కువ వస్తుంది. అంటే అలవాటు అయిపోయింది. ఇలాగ వేడి బొబ్బట్టు మీద ఇంట్లో చేసిన నెయ్యి వేసుకుని తిన్నామంటే ఆహా, ఆ టేస్ట్ నేను చెప్పే కన్నా మీ ఇంట్లో మీరు ఇలా కొబ్బరికాయలతో బొబ్బట్లు చేసి తినండి. చూడండి ఎంత పలసగా వచ్చింది ఆ బొబ్బట్లు అనేది. ఎక్కువ థిక్నెస్ లేకుండా ఎంత పలసగా వచ్చింది కదా. మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు ఈ కొబ్బరికాయ బొబ్బట్లు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనండి.